బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యోహాను సువార్త 20వ అధ్యాయంలో నుంచి మగ్ధలేనే మరియా అనబడినటువంటి ఒక స్త్రీ గురించి, ప్రపంచానికి మొట్టమొదటి పునరుద్ధాన సువార్త ప్రకటించినటువంటి స్త్రీ గురించి కొన్ని మాటలు ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలా పెందల కడనే ఇంకా చీకటి ఉండగానే పునరుద్ధాన దినము రోజు యేసుక్రీస్తు ప్రభువారి సమాధి దగ్గరికి ఆతురతతో వచ్చినటువంటి స్త్రీ ఆవిడ. సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి సమాధి ఎదురుగా ఉన్నటువంటి రాయి పొర్లించబడి ఉండడం, సమాధి ఖాళీగా ఉండడం చూసినప్పుడు మరలా తిరిగి పరిగెత్తి వెనక్కి వెళ్ళిపోయి సీమోనుతోనూ వేరొక శిష్యుడితోనూ చెప్పి వారిద్దరిని వెంట పెట్టుకుని వచ్చింది ఆవిడ. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చూసినది ఏంటంటే అక్కడ నార వస్త్రాలు పడి ఉన్నాయి, ఆయన తల రుమాలు అక్కడ పడి ఉంది, కానీ ఆయన అక్కడ కనిపించలేని కారణంగా ఆయన లేరని చెప్పి శిష్యులు వెనక్కి వెళ్ళిపోతారు. అయితే ఈ స్త్రీ మాత్రం, మగ్ధలేనే మరియ మాత్రం వెళ్లకుండా అక్కడే నిలవబడి ఏడుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ సమాధి లోపలికి చూసినప్పుడు ఆవిడకు ఒక దృశ్యం కనబడింది. అదేంటంటే ఇద్దరు దేవదూతలు ఉన్నారు. ప్రభువారిని ఉంచినటువంటి ఆ యొక్క సమాధి లోపల తల దగ్గర కాళ్ళ దగ్గర ఇద్దరు దేవదూతలు కూర్చొని ఉన్నారు. ప్రభువు యొక్క దేహం అక్కడ లేదు, కానీ దేవదూతలు ఆ స్థలంలో కూర్చొని ఉన్నారు. నారబట్టలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగినప్పుడు చెప్తుంది, నా ప్రభువుని ఎవరు తీసుకుని వెళ్ళిపోయారో, నా ప్రభువుని మోసుకుని వెళ్ళడానికి వచ్చాను నేను, నా ప్రభువుని ఎవరు తీసుకుని వెళ్ళిపోయారో అని ఆవిడ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆవిడ వెనకాలే ఒక వ్యక్తి నిలవబడి ఉన్నారు. ఆయన కూడా అడుగుతున్నారు, అమ్మా ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావని. అప్పుడు ఆవిడ చెప్తుంది, అయ్యా నేను నా ప్రభువు కోసం వెతుకుతున్నాను, ఆయన ఎవరు మోసుకుని పోయారో ఆయన నాకు ఇస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను, మోసుకుని వెళ్ళిపోతాను అంటుంది ఆమె. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, మరియా అని పిలిచినప్పుడు వెంటనే ఆ స్వరాన్ని గుర్తుపట్టి రబ్బూని అనేటువంటి మాటను పలుకుతుంది ఆవిడ. రబ్బూని అంటే హెబ్రీ భాషలో బోధకుడా అని అర్థం. ఆయన పిలుపును బట్టి ఆ యొక్క మరియా ప్రభువుని జ్ఞాపకం చేసుకుని, అంటే జ్ఞాపకం తెచ్చుకుని ఆ మాటను బట్టి ఈయన ప్రభువుని గుర్తుపట్టిన సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. అయితే ఇక్కడ ఈ సందర్భం అంతా కూడా యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం ఇది చూసినప్పుడు ఈ స్త్రీ గురించి మనం కొన్ని మాటలు చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈవిడెవరు, అసలు మగ్ధలేనే మరియా అంటే ఎవరు? చాలా 7 మరియలు కనబడతారు బైబిల్ గ్రంథంలో మనకి. ఆ 7 మరియలలో ఈవిడని మగ్ధలేనే మరియా అని ఎందుకు అన్నారంటే ఈవిడ మగ్ధల అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలోను ఈవిడ 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ అని రాయబడి ఉంది. ఈవిడ గురించి 7 దయ్యాలు పట్టి ఎడవబడుతున్నటువంటి ఈ స్త్రీని అనేకులను స్వస్థపరచడానికి ప్రభువు వెళ్ళినప్పుడు ఆ వాళ్ళల్లో ఈ స్త్రీ కూడా ఉంది కనుక ఈమెను ఆ దయ్యాల నుంచి విడిపించారు ప్రభువు. దయ్యం పట్టినటువంటి స్త్రీ, ఎంతో వేదనతో ఏడవబడుతున్నటువంటి స్త్రీ. దయ్యాలు పట్టిన వారి పరిస్థితి మనం చూస్తాము. శానా అనేటువంటి దయ్యాలు పట్టినవాడు దయ్యాలు పట్టినప్పుడు ఎలాగ అతను ఏడవబడతాడో, ఎలా సమాధులలో ఉంటాడో, ఎలా బట్టలు చింపుకుంటాడో, ఎలా సంఖ్యలతో బంధిస్తారో భయంకరంగా ఉంటుంది బ్రతుకు. అంటే అది ఒక రకమైనటువంటి సిట్యుయేషన్. అయితే ఇంకొక దయ్యం పట్టిన వాళ్ళు ఒక నడుము వంగిపోయినటువంటి స్త్రీ కనబడుతుంది. ఆమె కూడా 18 సంవత్సరాల నుంచి సాతాను చేత ఏడవబడుతుంది అంటాడు ఆయన. వేరొక చోట చాంద్రరోగి యొక్క సిట్యుయేషన్ మనం చూస్తాము. వాడు తరచూ నీళ్లలోనూ అగ్నిలోనూ పడిపోతూ ఉంటాడు. వాడిలో కూడా అటువంటి దయ్యం ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి ఈమెలో ఒకటి కాదు 7 దయ్యాలు ఉన్నాయంట. 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ ఎంత వేదన అనుభవించేదో, ఆవిడ బ్రతుకు ఎంత దుర్భరంగా ముందుందో, లేకపోతే ఆవిడ యొక్క పరిస్థితులు ఏంటో మనకు తెలియవు, కానీ ఆవిడ మాత్రం 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ మగ్ధలేనే మరియా అని రాయబడినటువంటి రెఫరెన్సెస్ మీకు చూపించాను నేను. వాటి నుంచి విడిపించబడిన స్త్రీ ఎంత టార్చర్ ముందు అనుభవించిందో ఆవిడ మనకు తెలియదు, కానీ అవి విడిపించబడిన తరువాత ప్రభువును వెంబడించుట మొదలుపెట్టింది. హల్లెలూయా. ఆవిడ ఏమీ లేని స్త్రీ కాదండి. చరిత్రకారుల అంచనా ప్రకారం మగ్ధల అనే ప్రాంతానికి చెందినటువంటి ఈ స్త్రీ ధనవంతురాలు అనేటువంటి మాటను వాళ్ళు ఉపయోగించారు. ఎందుకంటే ఆవిడ కలిగినదంతా కూడా ఖర్చు పెట్టి ప్రభువుని ఆరాధించడానికి, ఆ ప్రభువుని ఫాలో చేయడానికి, ప్రభువుకి పరిచర్య కొరకు ఆవిడ ఖర్చు పెట్టినటువంటి విషయాలు కొన్ని లేఖనంలో మనకు కనిపిస్తాయి. అంత మాత్రమే కాదు, కొంతమంది స్త్రీలు కూడి ప్రభువారి యొక్క సమాధి స్థలము దగ్గరికి వస్తారు. వారు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వచ్చారు. వాళ్ళల్లో మగ్ధలేనే మరియా సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వచ్చింది అని రాయబడి ఉంది. ఆయన కాళ్ళకి సుగంధమైనటువంటి లేపనం, ఆ యొక్క అత్తరు పూసినటువంటి స్త్రీ కదా.
ఆ కాస్ట్లీ ఆ ఐటమ్స్ అన్నీ పట్టుకొచ్చినటువంటి స్త్రీ కదా. ఆవిడ కలిగినదంతా అమ్మి ప్రభువుకి ఖర్చు పెట్టేటువంటి నైజము కలిగినటువంటి మగ్ధలేనే మరి అని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజుల్లో ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చిన వారి గురించి మనం ఆలోచిస్తే, మీ దేవుడి దగ్గరికి వస్తే మాకు అవసరతలు తీరుస్తాడా, మీ దేవుడి దగ్గరికి వస్తే మాకు అప్పు తీరుస్తాడా, ఏమండి చిన్నప్పటి నుంచే క్రిస్టియన్స్ మేము చాలా ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఏం చేశాడు మాకు అనేటువంటి మాటలు మీరు వింటూ ఉంటారు. ఈమె దయ్యాలను వెళ్ళగొట్టిన తరువాత ఆయన ఏం చేశాడో అని అడగట్లేదు, ఆయనకి ఏమిచ్చిందో చూస్తుంది. ఆవిడ జీవనం అంతా ఖర్చు పెడుతుంది, ఆవిడ కలిగిన ధనాన్నంతా ఖర్చు పెడుతుంది. ఆవిడ సేవ కొరకు, ప్రభు పరిచర్య కొరకు ఆవిడకి కలిగిన ధనాన్ని ఖర్చు పెట్టిందంట ఆ స్త్రీ. తరువాత శిష్యులలో ఒక శిష్యురాలుగానే ఆవిడ ఆయనని ఫాలో చేసినటువంటి స్త్రీగా మనం అక్కడ చూస్తాం. ఈరోజు మగ్ధలేనే మరియ మన ముందర ఒక పౌరుషము కలిగిన స్త్రీగాను, సాహసము కలిగినటువంటి స్త్రీగాను, ధైర్యము కలిగిన స్త్రీగా కనబడుతుంది. పురుషులు ఎవ్వరూ ఆ చీకటి సమయంలో ఆ యొక్క సమాధుల తోటలోనికి రాలేదండి. ఎందుకంటే ఒకటి, రాణువ వారు అక్కడ కాపలా ఉన్నారు. వీరు కూడా క్రీస్తువారి ఫాలోవర్స్ అని తెలిస్తే వీరిని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఆ మరణము దుర్భరమైనటువంటి మరణానికి అప్పగించింది గవర్నమెంట్ ఆయన్ని. సిలువ మరణం అనేది బందిపోటు దొంగలకి, దేశద్రోహులకి, రాజద్రోహం చేసిన వాళ్ళకు వేసేటువంటి తీర్పది. అటువంటి ఆయన్ని వెంబడించడానికి ఎవరూ ముందుకు రారు. అదే మన భక్తి మంచిగా కొనసాగుతూ ఉంటే, అంతా చాలా మంచిగా ఉంటే, హైఫైగా భక్తి వెళ్ళిపోతూ చాలా మంచి పెద్ద కాంగ్రిగేషన్లోని ఒక సభ్యుడిగా ఉంటే, నువ్వు చాలా మంచి పాటలు పాడడానికి, చాలా మంచి భక్తి చేయడానికి, ఉపవాస ప్రార్థనలు చేయడానికి, నీ భక్తి ఎంత గొప్పదో అనిపించుకోవడానికి నువ్వు వెళతావు. కానీ అదే సమయంలో సంఘం హింసింపబడుతున్నా, సంఘం మీద, సేవకుల మీద ఏదైనా దూషణ మాటలు వచ్చినా, వాళ్ళు మంచి వాళ్ళు కాదేమో అనే నిందపడినా, అలాంటప్పుడు నువ్వు భక్తి చేయడానికి భయపడతావు కదా. జాగ్రత్తగా గమనించండి విషయాన్ని. అలాంటి సందర్భంలో ప్రభువును వెతుక్కుని వెళ్ళినటువంటి స్త్రీ అండి ఈవిడ. హల్లెలూయా. ఎంతటి తెగువ ఉండాలి, ఎంతటి ధైర్యం ఉండాలి, ఎంతటి సాహసం ఉండాలి. శిష్యులు వచ్చారు, చూశారు, మనం ఏం చేయగలం, ఆయన యొక్క దేహం ఇక్కడ లేదు అని వెళ్ళిపోయారు మగవాళ్ళు. ఆయన చేత అభిషేకించబడిన వాళ్ళు, ఆయన చేత కాళ్ళు కడిగించుకున్న వాళ్ళు, అపోస్తలులని పిలవబడిన వారు, ఆయనతో సహవాసం చేసిన వారు ఏం చేస్తాం, ఆయన లేరు, ఖాళీగా ఉంది సమాధి అని వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వెళ్ళలేదు, ప్రభువుని వెదుకుతుంది, ప్రభువుని నిజంగా గోజాడుతుంది. ఆయన వెదికేవారు ఆయన కనుగొంటారని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ స్త్రీ వెదికింది, ఆవిడికి ఆయన దొరికారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఇచ్చినటువంటి మహా గొప్ప భాగ్యం ఏంటంటే ప్రపంచానికే సువార్త ప్రకటించడానికి. అది ఏ సువార్త అంటే పునరుద్ధాన శుభవార్త. హల్లెలూయా. పునరుద్ధాన శుభవార్త చెప్పే భాగ్యము సాహసవంతురాలైనటువంటి ఒక స్త్రీకి ఇవ్వబడిన సందర్భం. ఆవిడే మగ్ధలేనే మరియ. పాశ్చాత్య దేశాలలో ఆవిడ పేరుతో చర్చెస్ ఉన్నాయి, ఆవిడ పేరుతో కాలేజెస్ ఉన్నాయి. ఆవిడని పునీతురాలుగా చూస్తారు, అపోస్తులలో ఒక అపోస్తులురాలుగా చూస్తారు. ఆవిడ కూడా ఒక అపోస్తుల లిస్టులో ఆవిడ ఉంచారు, మగ్ధలేనే మరియ అని. చాలా పుస్తకాలలో ఆవిడ గురించినటువంటి వివరాలు డిలీట్ చేసేసిన కారణంగా, మరి ఆ సంఘం తీసేసినటువంటి కారణంగా, వివరాలు ఎక్కువ లేని కారణంగా రకరకాల మనుషులు ఇంకా రకరకాలుగా ఆవిడ జీవిత చరిత్రను రాయడం మొదలుపెట్టారు. ఆవిడొక వేశ్యని, ఆవిడ వేశ్యావృత్తి చేసేదని, దానిలో నుంచి విడిపించబడి వచ్చిందని, తర్వాత శిష్యులలో ఒక శిష్యుడిని వివాహం చేసుకుందని, ఇలా రకరకాలుగా తర్వాత అవన్నీ కూడా ఖచ్చితమైన ఎవిడెన్సెస్ లేనటువంటి మాటలు. కొంతమంది రాశారు, ఆగ్నేయ ఫ్రాన్స్కి వెళ్ళి ఆవిడ అపోస్తులు ఎలాంటి పరిచర్య చేశారో అలాంటి పరిచర్య ఆవిడ చేసిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ మనకి ఆధారాలు లేని కారణంగా, పుస్తక రూపంలో మనకి లిఖించి ఇప్పుడు మనకి దొరకట్లేని కారణంగా మనం ఆవిడ గురించి ధ్యానం చేయలేకపోతున్నాం. ఇంత గొప్ప మహాభాగ్యాన్ని ఇచ్చిన ప్రభువు వాడుకోకుండా ఉండుంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ శిష్యులకు లేని భాగ్యము కలుగజేసిన ప్రభువు, ఏ భేదము లేదు, అందరినీ సమానంగా చూసిన ప్రభువు ఆవిడని వాడుకోకుండా ఉండుంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా వాడబడింది ఆవిడ, బలంగా వాడబడింది ఆవిడ. దేవుని కొరకు గొప్ప కార్యాలని, శూర వీర కార్యాలనే చేసి ఉంటుంది ఆవిడ బహుశా. ఎందుకంటే ప్రభువారు ఆవిడకి చెప్తున్నారు, నువ్వు వెళ్ళి సహోదరులందరికీ కూడా నేను లేచాననేటువంటి వార్త ప్రకటించు. హల్లెలూయా. ఎంత గొప్ప వార్త అండి. ఈరోజు స్త్రీలమైనటువంటి మనము ప్రభువు యొక్క పిలుపుకు లోబడి భక్తి చేయడంలో పిరికితనం చూపించకూడదు. నేను ఇందాకే చెప్పాను, అంతా మంచిగా ఉంటే వెళ్ళి మేము చాలా ప్రార్థనా పరులం, శూరులం, వీరులం అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా గొప్పతనం లేదు.
పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, ఇంట్లో వాళ్ళు సహకరించలేనప్పుడు, మనకి ఎంతో నిందలు వచ్చినప్పుడు, అయ్యో చీప్గా ఉండేటువంటి వాళ్ళ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావా అని నిన్ను అన్నప్పుడు నువ్వు సీక్రెట్ బిలీవర్గా ఉండిపోతున్నావే, ప్రభువుని బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నావే. మనుష్యుల ఎదుట ఎవరైతే ప్రభువుని ఒప్పుకోలేరో వాళ్ళను దేవుడు దేవదూతల ఎదుట ఒప్పుకోరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ధైర్యంగా ముందుకు రావాలి స్త్రీలు. నేను కూడా చాలా భయపడిపోయాను సేవలోనికి రావడానికి. ప్రభువే నాకు ధైర్యం ఇచ్చి ముందుకు తీసుకొచ్చారు. ఇటువంటి ఎందరో స్త్రీలను దేవుడు వాడుకున్నారు. ముఖ్యముగా మగ్దలేనే మరియ తన జీవితాన్ని ధారవోసింది ప్రభువుకి. సిలువ దగ్గర అనేక మంది సిలువ వరకు వెళ్ళారు, ఆ తర్వాత అక్కడ నుంచి చెదిరిపోయారు. చాలామంది సిలువ మరణం జరుగుతున్నప్పుడు అక్కడ లేరు, కానీ ఆవిడ అక్కడ ఉంది. మగ్దలేనే మరి అక్కడ ఉంది. సమాధుల దగ్గర ఆ యొక్క మంచి సుగంధాలు పూసే స్త్రీలతో కలిపి ఆవిడ వచ్చింది. ఒంటరిగా సమాధి దగ్గరికి ప్రభువును వెతుక్కుంటూ వచ్చింది. మొదటి పునరుద్ధాన దర్శన వరము ఆవిడకి కలిగింది. హల్లెలూయా. మొదటి పునరుద్ధాన బలము ఆవిడకి దొరికింది. ఆ బలం ఆవిడలో పనిచేయకుండా ఉండుంటుందా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు పునరుద్ధాన శక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటేనే అధిక బలం పొందుకుంటాం మనం. ఈరోజు మీరు ఆశ్రయించండి. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి చాలా బలమైనది. ఆయన యొక్క ఆ మాట పలికితేనే చాలు, నీ శరీరంలోనికి పరిశుద్ధాత్మ అభిషేకము పొంగి పొర్లి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. అటువంటి గొప్ప కార్యాలు చేయగల సమర్థుడైనటువంటి దేవుడు ఈరోజు ఆయన పునరుద్ధాన శక్తితో మిమ్మల్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఒక స్త్రీని మీ ముందర ఉంచాను నేను ఈరోజు. ఆ స్త్రీ మనకు ఒక ఇన్స్పిరేషన్గా నిలవబడుతున్నారు. ఆవిడ మనకి కూడా చాలాసార్లు చాలా మేళ్ళు ఉపకారాలు ప్రభువు చేశారు. చాలా విధాలైనటువంటి బలహీనతల్లో నుంచి విడిపించారు. నీవేం చేశావు దేవుడి కొరకు? నీకేం చేశారా అని అడుగుతూనే ఉంటావు 24 గంటలు. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, ఒకటి కాకపోతే ఇంకోటి నీకు రిక్వెస్ట్లు ఉంటూనే ఉంటాయి. నీవేం చేశావు దేవుని కొరకు? దేవుని పరిచర్య కొరకు నీ ఆస్తిలో భాగమిచ్చి ఎప్పుడైనా ఘనపరిచావా? లేకపోతే నీ యొక్క శరీర బలాన్ని ఎప్పుడైనా ఖర్చు పెట్టావా? నీకున్న తలాంతులను ఎప్పుడైనా ఉపయోగించావా? సంవత్సరానికి ఒకసారి మందిరానికి వెళ్ళడం కాదు నేను అడిగేది. ప్రతి వారం నువ్వు వెళితే పాస్టర్ గారికి మేలు కలుగుతుంది అన్నట్లు కాదు నేను అడిగేది. నీవు ప్రభు కోసం ఏం చేసావు? ఈరోజు ఒకసారి ప్రేరేపించబడాలి. వినుచున్న మీరు అందరూ ఆశపడుతున్నాను. మగ్దలేనే మరియ ఎంత గొప్పగా దేవుని కొరకు వాడబడిందో, ఎంత గొప్పగా ఆవిడ జీవితాన్ని దేవుడు మన ముందర ఉంచారో, ఆవిడ గురించి రాయించారో, ఆవిడని మొదటి భాగ్యాన్ని ఆవిడకి ఇచ్చారో, ఆవిడ అలా దేవుడు ఎలాగ మరియని ప్రేమించారో ఆ విషయం మనం చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి గొప్ప వీర వనితల్లాగా ప్రార్థించే ప్రతివారు తయారవ్వాలని, దేవుడు పిలుపు మేరకు మనం పనిచేయాలని, ఆయన ఏం పిలిపించారో ఆ పిలుపును అందుకుని పనిచేయడానికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అనేకులు మాటలు అంటారు, అనేకులు నిందిస్తారు, దూషిస్తారు. నన్ను కూడా చాలా నిందించారు. సేవ ఏంటి, పరిచర్య ఏంటి, పాస్టర్ గారు ఏంటి, మగ పాస్టర్ గారు లేకుండా ఎలా నడిపిస్తారని. ప్రభు నన్ను ఆ పరిచర్యకే పిలిచారు. నేను మొదట భయపడిపోయాను, కానీ ఇప్పుడు భయం లేదు. ఎంతమంది క్రిటిసిజం చేసినా, ఎంతమంది మనల్ని నిందించినా, ఎంతమంది మన మీద వేలు పెట్టి చూపించినా మనం ప్రభు మాట వింటాం, కానీ మనం దేవుని మాట వింటాం, కానీ మనుష్యుల మాట కాదు. కాబట్టి మీరు ప్రేరేపించబడాలని, ధైర్యం తెచ్చుకోవాలని. ఒకవేళ మీ భక్తి జీవితంలో మీరు దిగజారిపోతున్నట్లయితే ధైర్యము కలిగే ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేసేటువంటి వారుగా మనం తయారవ్వాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. నిత్య నివాసి నీకు వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది. ఈరోజు ఎందరూ విన్నారో వారందరూ నీ ఆత్మ ద్వారా నింపబడాలని, నీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడాలని, నీ ఆత్మ ద్వారా బలపరచబడాలని, నీ ఆత్మలో తేలియాడాలని, నీ కొరకు వాడబడాలని, నీ కొరకు పౌరుషముగా ఉపయోగపడి ప్రార్థించే ఏలియాల వలె తయారవ్వాలని, దేశాన్ని బాగు చేయడానికి అవసరమైన సాధనాలుగా బయటికి రావాలని, నీ కొరకు నాయన శూరకార్యాలు చేసేటువంటి వారుగా బయటికి రావాలని ఆశపడుతూ వినుచున్న వారందరి మీదకి నీ దీవెన వర్షం కుమ్మరించండి. ఈ దిన దీవెనలతో నింపండి, పునరుద్ధాన శక్తితో నింపండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.